లోపల టెంపుల్లో మొత్తం వీడియో తీస్తే నువ్వు నక్సలైట్వి, నువ్వు టెర్రరిస్ట్వి, మా తీసుకుపోయి ఎక్కడేమో చేస్తావు అని చెప్పేసి నన్ను తిట్టి మొత్తం వీడియోలను డిలీట్ చేయించారు. లోపల మొత్తం కేసీఆర్ ఫొటోస్. ఈడ ఎంత బాగుందంటే బీచెస్, నాకు దాంట్లో పోయి బొర్లాలనిపిస్తున్నది. నాకు వచ్చినప్పుడు సడన్ గా వాన పడ్డది. వాన పడుతుంది అయ్యా అనుకుంటే ముంగట రాగానే మళ్ళీ ఈడేమో ఎండ కొడుతుంది, ఘోరం ఎండ. వారధి కట్టిన ప్లేస్ వారధి కానపడదు, సముద్రం కిందకు పోయినది వారధి. ఇండియా లాస్ట్ ఎండ్ పాయింట్ వే ఆఫ్ బెంగాల్, ఇటు అరేబియన్ సీ. ఇట్లా బాటిల్స్ ఏడ పడితే ఆడ పడేస్తే ఈ బాటిల్స్ అవి ఇట్లా వెళ్ళిపోయి ఓషన్స్లో పోతుంది అనమాట. ఇట్లా నా ఛానల్ పేరు రాస్తున్నా, నా ఛానల్ కలకాలం ఇట్లా సబ్స్క్రైబర్తోని వ్యూస్తోని ఇట్లా ఇప్పుడు ఉన్నట్టు కాకుండా కలకలాడాలి. సముద్రంలో ఈరోజు గుళ్ళో ఈ బ్రోకి ఒక అమ్మాయి ఫాలో అయిందంట, ఐ లవ్ యూ చెప్తే ఏం చెప్పకుండా వచ్చేసిండు. రిజెక్టెడ్. థ్యాంక్ యూ. సన్ రైజ్ చూసి స్నానం చేసుకొని ఇప్పుడే టెంపుల్కి వచ్చినాం, రామేశ్వరం టెంపుల్. మస్తున్నది చూడండి మాత్రం. కొడుకున్నాడు మొత్తం వీడియోలు తీసండి డిలీట్ చేయించారు కావాలని. మ్యాక్సిమం అందరి లోపల ఫోన్ తీసుకొని పోతున్నారు, అయినా కానీ వాళ్ళు డిలీట్ చేయించారు నాకు. వీడేమో వీడియో తీయడానికి అలౌ చేస్తున్నారు. లోపల టెంపుల్లో మొత్తం వీడియో తీస్తే నువ్వు నక్సలైట్వి, నువ్వు టెర్రరిస్ట్వి, మా తీసుకుపోయి ఎక్కడేమో చేస్తావు అని చెప్పేసి నన్ను తిట్టి మొత్తం వీడియోలను డిలీట్ చేయించారు. నన్ను అర్ధగంట కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడండి టెంపుల్ ఈడైతే మంచిగా ఉన్నది, లోపల వ్లాగులు తీస్తున్నారు. నన్ను మాత్రమే ఆపారు. నా ముఖం అట్లా కనిపించిందా లేకపోతే ఏముందో నాకు తెలియదు. ఇది గోపురం, వెనకాల గోపురం. ఏమంటలే నా వీడియోలు ఎందుకు డిలీట్ చేసి నాకు అర్థమైతే లేదు. వీళ్ళందరూ తీస్తున్నారు. ఇక వాడైతే మొత్తం ట్రైపాడ్ సెట్ చేసి తెచ్చుకొని మరి వీడియో తీసినట్టు లోపల ఇవ్వలేమని వాడిని నన్నే డిలీట్ చేయించారు. నువ్వు నక్సలైట్వి, నువ్వు టెర్రరిస్ట్వి, నువ్వు మా టెంపుల్ మీద తీసుకుంటున్నావు అని చెప్పేసి నన్ను అర్ధగంట కౌన్సిలింగ్ చేశారు. ఈ నుంచి ధనుష్కోడి. ఇప్పుడు మేము పోతున్నాము. మా డ్రైవర్ అన్న అజిత్ ఖాన్ పోయి ఆ ట్రైపాడ్ అవన్నీ తీసుకొని అక్కడ పోయి ఇంకా వీడియోలు తీసుకోవాలి. ఇక అక్కడ దొంగనాగడుగులు ఉన్నారంట, ఇట్లా వీడియోలు డిలీట్ చేసినట్టు ఆడ వీడియో డిలీట్ చేయరంట. ఆడికి పోయేసి వచ్చేస్తాం దాని. ఇంకా సాయంత్రం రాగానే మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవాలి. సారీ టెంపుల్ అంట, కోయంబత్తూరు బస్ ఎక్కాలి. ఇప్పుడే ధనుష్కోడికి పోనీకి ఆటో ఎక్కినాం. అంటే ఆటో అంటే మనోడు షేరింగ్లో అందరినీ తీసుకుపోతున్నాడు. నేను వాడు ఎంత పెద్దది ఆటో తీసుకోవడం అనుకున్నా కానీ చిన్నగా ఉంది. బట్ అవన్నీ చూసుకొని వస్తాం. ప్యాసింజర్ ఆటో తిరిగింది కానీ తక్కువ. ఇక్కడ బోండా సాంబార్తో తింటున్నా. సాంబార్ బాగుంది, మన దగ్గర కన్నా ఇక్కడ కంపేర్ చేస్తే సాంబార్ బాగుంది. ధనుష్కోడి పోతుండే మధ్యలో విభూషణ్ టెంపుల్ అంటే ఇది సుడ్నికి లోపల పోతుంది. అలాగే ఇంకో యూట్యూబర్ చూడు, మన అంకుల్ ఆ రాయిని ఫోటో తీసుకొని వచ్చారు. అది వాటర్ వేస్తే ముంచలేదంట. 50 किलो होगा बहुत वजन है అంకుల్. 50 కిలోలు లేపిండు హనుమాన్ భక్తుడు. అంకుల్ ఏదైనా అవుతుంది, మామూలుగా ఉండదు. అది 50 kgs ఉన్నా కానీ ఎట్లా మునుగుతుందని ఆయన డౌట్ వచ్చింది ఆయనకి. రాళ్ళు 50 kgs వెయిట్ ఆంటీ లేపలేకపోయింది, ఈయన లేపి. ఈడ ఎంత బాగుందంటే బీచెస్, నాకు దాంట్లో పోయి బొర్లాలనిపిస్తున్నది, అంత బాగుంది. ఎటు చూడండి కింద వాటర్, పైన మొత్తం బ్లూ. కళ్ళకి ఎంతవరకు చూస్తే అంతవరకు బ్లూ. ఆ శాండ్ అవన్నీ మస్తున్నాయి. నాకు మాత్రం ఇండియా ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది ఆ శాండ్, ఆ బీచ్ అవన్నీ చూస్తుంటే. ఇక వీళ్ళు కూడా అదే అంటున్నారు, బాగుంది. బాగుండు వీడు ఆపమన్నాడు, వాడు ఆపుతలేడు ఆయన. अब इसके बाद कुछ नहीं रहता ना, पूरा समुद्र ही, पूरा पानी के बीच में थोड़ा लैंड है, वहाँ पे सिटी बंद है. बरसात में डूब जाता हो? बरसात में नहीं डूबता कहते, आधा तक आता कहते पानी. बरसात में उतना समुद्र में थोड़ा पानी गए तो क्या होता, कुछ भी नहीं होता. यहाँ पे देखो सडनली बारिश हो रहा, सडनली धूप आ रहा है ना.
ఏది ఒక సడన్ క్లైమేట్ ఉంటలేదు, చేంజ్ అవుతా ఉంది. ఇందాక వచ్చినప్పుడు సడన్ గా వాన పడ్డది, వాన పడుతుంది అయ్యా అనుకుంటే మూడు రాగానే మళ్ళీ ఈడేమో ఎండ కొడుతుంది, ఘోరం ఎండ. కానీ చూడడానికి బాగుంది. ఇంత వాటర్ చెమటలు బాగా వస్తాయి, ఆటలు కూర్చొని పడతలేవు. ఇప్పటి మాత్రం ఘోరం చెమటలు అవి ఇవి ఉండే. ఈడ చూడండి బాగుంది. खाली जगह यहाँ से 18 किलोमीटर लंबा है जो समुद्र संगम इंडिया का आखिरी पॉइंट जाना तो चलिए इंडिया का हिंदू महासमुद्र बंगाल खाता రెండు సముద్ర జాయింట్ రామసేతు వారది కట్టిన ప్లేస్ వారది కానపడదు సముద్రం కిందకు పోయినది వారది ఇండియా వాడే లాస్ట్ ఎండ్ పాయింట్ इंडिया वाले लास्ट एंड पॉइंट चलिए गाड़ी का नंबर मालूम है ना 7149 है. ఇది అరేబియన్ సీ, ఇంకోటి సీ, బే ఆఫ్ బెంగాల్ రెండు ఇక్కడనే కలుస్తాయంట. దాన్ని చూడమని వదిలిండు. ఈ ముంగట నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ అరే మామిడికాయలు తీసుకుందా, మామిడికాయలు తీసుకొని తినుకుంటూ పోదాం. आंटी और ग्लास मांगा कोडिंग फोन पे इरक्या 100 తీసుకో ఆటో దగ్గర. ఇక్కడ సిగ్నల్ అట్లాంటివి ఏం వస్తలేవు. ఇది అరేబియన్ బే ఆఫ్ బెంగాల్ రెండు ఇక్కడ కలుస్తున్నాయి. ముంగలే చూపిస్తా. క్యాబా ఎండ ఎక్కువ క్యాబే పవర్ బ్యాంకా ఇక్కడ నుంచి పడేసి వస్తామా? ఇది బే ఆఫ్ బెంగాల్, సారీ ఇది బే ఆఫ్ బెంగాల్, ఇటు అరేబియన్ సీ. అవి రెండు కలిపి మేము ఇప్పుడు చూస్తున్నాం. రామేశ్వరం బీచే బాగుంది అనుకుంటే దానికన్నా ఈ బీచ్ ఇంకా బాగుంది. వీడెందుకు ఒట్టి అని కూడా పోతున్నాడు. ప్లాస్టిక్ ఓషన్స్లో పోతుంది అంటే నాకు అర్థం కాలే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇట్లా బాటిల్స్ ఏడ పడితే ఆడ పడేస్తే ఈ బాటిల్స్ అవి ఇట్లా వెళ్ళిపోయి ఓషన్స్లో పోతుంది అనమాట. ఇది ఇటు వచ్చిన తర్వాత నాకు ఇది కూడా అర్థమైంది. వాట్ ఏ నాలెడ్జబుల్ ట్రిప్ ఐ డిడ్. ఓకే మేము ఫోటోలు తీద్దాం. ఐ డూయింగ్ దిస్ చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా. అంత బాగుంది. సేమ్ ఇది తీయొచ్చు. అది నేను ఉరుక్కుంటా సార్. ఫోటో షూట్ చేస్తున్నాడు. ఫోటోలు దిగుదామంటే ముఖం మొత్తం బ్లాక్ వస్తుంది, ఎందుకంటే సన్ అటు సైడ్ ఉన్నాడు కాబట్టి. మా ఫేస్ కూడా అటు సైడ్ ఉంటే రాదు. అది దాని ఆపోజిట్ సైడ్లో మేము ఫోటోలు దిగుతున్నాం కాబట్టి రాదు, అటు సైడే దిగాలి. రే మామ డిప్రెషన్ టాబ్లెట్లు కావాలన్నావు కదరా, డిప్రెషన్ టాబ్లెట్లు ఎందుకు రా? ఇగో ఇట్లా బీచ్ దగ్గర వచ్చి ఎంజాయ్ చేయరా, ఏ టాబ్లెట్ అవసరం లేదు నీకు. చూసినా వాటరే కాళ్ళని తడుపుకుంటూ పోతుంది, అంత బాగుంది. డిప్రెషన్ టాబ్లెట్ల కోసం ఫోన్ చేస్తాడు నా కొడుకు. బీచ్లో నా ఛానల్ పేరు రాస్తున్నా. నా ఛానల్ కలకాలం ఇట్లా సబ్స్క్రైబర్తోని వ్యూస్తోని ఇట్లా ఇప్పుడు ఉన్నట్టు కాకుండా కలకలాడాలి, దానికోసం రాస్తున్నా. లేదు ఈడ రాదు, ఈడ రాస్తా, ఈడ రాస్తా. ఇంకా ఇంకా నా ఛానల్ రాసే రాగా పోయింది. చెయ్యమ్మా పర్లేదులే అంటే అవుతుంది. ఇప్పుడు నా పేరు రాస్తా బీచ్లో. ఇప్పుడు వాళ్ళ సంతకం ఉంటుంది వాళ్ళదే కదా. ఇప్పుడు నా సిగ్నేచర్ ఉంటే ఇప్పుడు బీచ్ నాదే. ఇది ఇప్పుడు నేను దీన్ని ప్రవీణ్ బీచ్ అని పిలవండి. నౌ దిస్ ఇస్ మై బీచ్. பாட்டி நீ ரொம்ப அழகா இருக்க, நீ ரொம்ப அழகா இருக்க. கம்மால
బాగుంది. తెలుగా? తెలుగు. అచ్చా అచ్చా, మేము కూడా తెలుగే. నువ్వు తమిళేమో అనుకుంటున్నాను. తెలుగు. తెలుగేనా? వైజాగ్. వైజాగా? విజయనగరం. విజయనగరం. మాది హైదరాబాద్. మీది హైదరాబాద్. ఏది ఒకసారి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. ఒకసారి సబ్స్క్రైబ్ చెప్పు, చెయ్యండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన తెలుగు వాళ్ళు ఏడు పోయిన ఉంటారు. మాకైతే పండగ ఉంది. తండ్రి రాజుడు ఉన్నాడంట. సముద్రంలో దొంగి తెలుసు. చింటు మోడల్ చెప్పు బాయ్. బ్రో ఎడిట్ చేస్తా. సముద్రం లోతు ఎంతో ఇందాకనే వీళ్ళందరూ తెలుసుకున్నారంట. ఈరోజు గుళ్ళో ఈ బ్రోకి ఒక అమ్మాయి ఫాలో అయిందంట. ఐ లవ్ యూ చెప్తే ఏం చెప్పకుండా వచ్చేసిండు. రిజెక్టెడ్. మెన్ విల్ బి మెన్. ఈయన రిజెక్ట్ చేసిండు అమ్మాయిని. చింతలంటేనే ఇష్టం అంట. చిన్నితల్లా ఈడ బ్రో అందరికి పేరు పెట్టిండు. పాత బస్తీ చింటూ, సనత్ నగర్ సత్తి. ఓకే బాయ్ బ్రో. ఇదే ధనుష్కోడి. ఒకప్పుడు ఇది పెద్ద సిటీ అంట. ఇది రైల్వే స్టేషన్. ఒకప్పుడు ఒకటే రోజు సైక్లోన్ వచ్చి మొత్తం ఊరు కొట్టుకుపోయిందంట. ఏదో చిన్న చిన్న కొన్ని ఉన్నాయి. ఇక్కడ రాముని పాదాలు ఉన్నాయి, అవి చూసుకొని రావాలి. బాగుంది. నేను చూపించి చూడండి పాత రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది. పెద్ద సిటీ అంట ఒకప్పుడు. ఇది ఒక సైక్లోన్తో మొత్తం పోయింది. ఇది చాప్ స్టిక్ వా? हेयर पेन. सूढ़ने की चॉपस्टिक्स और मारो का करंगल माला कुड़ेंगे. करंगल माला तो ಇದು ನಿಜமான கருங்கல் மாலவா? நீங்க வாங்குறேன்னு சொன்னீங்கன்னா நான் உங்களுக்கு செக் பண்ணி காமிக்கிறேன். ஓகே நான் எடுத்துக்கிறேன்னா நான் உங்களுக்கு எப்படி கருங்காலிக்கு பிளாஸ்டிக் என்ன டிஃபரன்ஸ்னு சொல்லி நான் செக் பண்ணி காமிக்கிறேன். அது கடற்கல்லுக்கா? இது மாలకు సర్టిఫికేట్ ఇరువా? సర్టిఫికేట్ ಇಲ್ಲ. రాముని గుడి కృష్ణుని గుడి ఒకే దగ్గర ఉంది. కాకపోతే ఇది కృష్ణుని టెంపుల్ బంద్ ఉంది. ఇటు రామ్ మందిర్ చూపిస్తా. లోపల కొలను మంచిగా ఉంది. నన్ను కెమెరాతో నిల్వ చేసిన ఫస్ట్ టెంపుల్ ఇదే. నన్ను ఫస్ట్ కెమెరాతో అలౌ చేసిన టెంపుల్ ఇది ఒక్కటే. ఈ ఒక్క దగ్గర నాకు టెంపుల్ విత్ కెమెరా అలౌ చేసింది. అన్ని నాగదేవతలు, నాగరాజులు. అదే మనకు ఎన్ని అవతారాలు తెలుసు, నాగావతారాలు అన్నీ కలిపి ఒక్క దగ్గరనే ఉన్నాయి. ఇట్లా దీంట్లో కూడా కెమెరా అలౌ చేస్తలేరు, బయట వరకే. మందిర్ పురాణా మందిర్. పురాణా ఏ హోగా. ఓల్డ్ పిల్లర్స్ ఇటు సైడ్ ఉన్నాయి, చూపిస్తాగా. ఇది ఓల్డ్ పిల్లర్స్. నాకు తెలిసి ఇది పాత గుడి ఏమి ఉంటుంది. దాని తర్వాత రీసెంట్ ఇటు సైడ్ కట్టుంటుంది గోపురం. మొత్తం రౌండెడ్గా ఉంది. ఇంకోటి తమిళనాడు మొత్తంలో మనకి గుళ్ళో కెమెరాలు అవన్నీ తీసుకుపోనిస్తలేరు.
ఫస్ట్ నాకు కోపం వచ్చింది, కానీ చూస్తే అది కూడా కరెక్టే కదా. మనం భక్తిని పోవాలి కానీ కెమెరాలు పట్టుకొని పోతే ఎట్లా? వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంది, తెలివి ఉంది. మా ఆటోడు పొద్దున్న దాకా మర్యాద ఇచ్చిండు, సడన్గా తిడుతున్నాడు, ఏందా ఎంతసేపు ఫోటోలు దిగుతారా అని చెప్పేసి. ఎవరి దగ్గర ఇద్దరు లేకుండా పోతుంది మనకి. మావాడు ఫటాఫటా అన్నీ చూపించేస్తుండే మళ్ళీ ఇంకో ప్లేస్ తీసుకుపోతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి. లాస్ట్లో అనుకుంటా ఈ టెంపుల్కి కేసీఆర్ వచ్చిండు, లోపల మొత్తం కేసీఆర్ ఫొటోస్ అవే ఉన్నాయి. ఆయన ఎప్పుడు వచ్చింది, ఎవరు కలిసింది అనేది ఉన్నది. అంటే చాలా ఫేమస్ అనమాట. ఇది నటరాజ స్వామి టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ ఫోన్ ఎలా లేదు అని నేను తీస్తున్నా, కట్ చేస్తున్నా. రుద్రాక్ష ఇచ్చారు, మనకున్న ఏది శని అవన్నీ పోతాయని రుద్రాక్ష ఇచ్చారు. పైసలు ఏం తీసుకుంటలేరు, ఫ్రీయే, అందరికి ఇస్తున్నారు. వచ్చి తీసుకోండి. మ్యాక్సిమం వాళ్ళు ఇయ్యరు, అడిగితే ఇచ్చేస్తారు. अपनी एक मनोकामना बोल देना है, ओके? आपकी सिद्ध हो जाएगी मनोकामना जी। ओम नमः शिवाय 11 times लंगू डेली, ओके? ఓకే, థ్యాంక్ యూ. 150 150 ఒక చుట్టూ తిరుగుమన్నాడు. ఇక్కడ ఏ టెంపుల్ దగ్గర చూసినా కానీ ఒక చిన్న కొలనీరు తీరు ఉన్నది చూడండి. ఏ టెంపుల్ దగ్గర పోయినా ఉంది, ఆ మధ్యలో ఎట్లా పోతారు ఏముంది, బాగుంది చూడండి. ఏముందిరా, స్నాప్ పెట్టినా. మొత్తం తిరిగి మొత్తానికి రూమ్ దగ్గరకు వచ్చేసినాం. ఈరోజు ట్రిప్ మాత్రం బాగుండే. ఇంకొక 2 hours అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ కోయంబత్తూర్ వెళ్ళాలి. బాగుంది. ఇట్లా ఇది మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజు ఏం చేయాలని ఆలోచించే బదులు ఇట్లా అట్టక ఇంత పని ఉంది, ఫాస్ట్ తిరగాలని దాకొచ్చినాం. నాకైతే బాగుంది, నచ్చింది. మొత్తం అరటాకులని ఈరోజు ఫుడ్ తినబోతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు అరటాకులు అన్నం తింటే అది ఎట్లున్నా కానీ అరటాకులు వేసుకొని బాగుంటుంది. దొంగన కొడుకు రిసార్ట్ వాడు యాక్చువల్లీ మాకు నిన్న 24 hours అని చెప్పిండు. 24 hours అని చెప్తే మేము దిగినాం. ఇప్పుడు ఏమంటాడు, ఇది 5 to 5 అంటే మేము 5కి కాదు, మేము నైట్ 9:30కి వచ్చినాం అంటే 9:30కి చెక్అవుట్ చేస్తామంటే లేదు మా దగ్గర రూల్స్ ఇంతే, 5కి రావాలి 5కి పోవాలి అంటున్నాడు. యాక్చువల్లీ మా బస్కి ఇంకా 3 hours ఉన్నది, అయినా వాడు బయటకు పోతున్నాడు. అది దాని పేరు NM అనేది ఉంది తమిళ్లో. అక్కడ మాత్రం ఎవరు పోకండి. యాక్చువల్లీ రామేశ్వరంలో మరీ ఇంత దారుణమా. మేము ఇంతకుముందు మదురై, చెన్నై అంతా తిరిగినాం, ఎవరు చెప్పలేరు. 1-2 hours ఎక్కువనే ఉండమంటారు, కానీ వీడు ఒక్కడే వేస్ట్ గాడు ఉన్నాడు. అక్కడ పోయినా కానీ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు, మీకు పోయినా టైం వేస్ట్. అది ఒక్కడే అవాయిడ్ చేయండి. రూమ్కి పైసలు కట్టి ఇగో ఇట్లా బ్యాగులు తీసుకొని బీచ్కి వచ్చి కూర్చున్నాం. సడన్గా ఇప్పుడు వాన పడ్డా ఏంది రామేశ్వరం వేస్ట్ ఉన్నది, వరస్ట్ ఉన్నది ట్రీటింగ్ గెస్ట్లని. నచ్చలేదు నాకు.